20 రోజుల నుంచి గుళ్ళకి బడులకి దూరంగా వైన్ షాపులు ఉండాలి. మరి మద్యం పాలసీకి అగెనిస్ట్గా గుడికి పక్కన కానీ బస్టాండ్ పక్కన కానీ ఇట్లా బార్లు ఉండకూడదని చెప్పని నేను పోరాటం మొదలుపెట్టాను. దాంట్లో భాగంగా మొన్న గ్రీన్ పార్క్ బార్ పక్కనే సాయిబాబా గుడి, ఆ గుడికి 20 మీటర్ల డిస్టెన్స్ లో గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. వెనకాల గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఎదురుగా సచివాలయం ఉంది, ఈ పక్కన బస్ స్టాండ్ ఉంది. ఇది రూల్స్ కి అగెనిస్ట్ గా ఈ బార్ కి లైసెన్స్ ఇవ్వడమే కాకుండా ఈ బారు టైం ఉదయం 4 గంటల నుంచి ఓపెన్ చేయడం. మామూలుగా ఎవరైనా కలెక్టర్ ఆఫీస్ అర్జీ ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ రావాలంటే మినిమం ఆఫ్టర్ 10 గంటల తర్వాత వస్తారు. కానీ బారుకు బాగుంటే మాత్రం 4 గంటలకు వెళ్ళినా కూడా బార్లు ఓపెన్ లో ఉంటున్నాయి. ఈ బార్ అయితే మరీ దారుణం. ఎందుకంటే గుడి పక్కనే బార్ ఉంది, భక్తులు ఉదయం 6 గంటలకు గుడికి పోతారు. గుడికి పోతే ఈ బార్ ను చూసి వీళ్ళు తాగేసి అక్కడ కింద పడుకొని ఉంటే వాళ్ళు గుడికి పోవాలా లేకపోతే గుడికి రావాలని సనాతన ధర్మం అంటే గుడి మెట్లకి బొట్లు పెట్టడం కాదు. సనాతన ధర్మం అంటే మాలలు వేసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టడం కాదు. సనాతన ధర్మం అంటే ప్రజలకి అందుబాటులో ప్రజలకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండడం సనాతన ధర్మం అంటే. మేము చెప్తున్నాం, సనాతన ధర్మం కాపాడాలనుకుంటే ఈ గుడి పక్కన ఉన్నటువంటి బార్లని ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయించండి, ఇమీడియట్లీ దాన్ని తీసేసి వేరే దగ్గర పెట్టించండి. దానికి మేము సహకరిస్తాం. అంతేగాని మీరు ఈ బార్లకు లైసెన్సులు ఇచ్చి మేము లైసెన్సులు ఇచ్చాము, గవర్నమెంట్ పరంగా మేము ఇచ్చేసాము, వాళ్ళు పెట్టుకుంటారంటే కుదరదు. ఇంకా నుంచి ఈ మద్యం పాలసీ పైన ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఈ గ్రీన్ పార్క్ మీద ఈరోజు కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టాను. కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఆ బార్ని క్యాన్సిల్ చేయిస్తామని చెప్పన్నారు. అలాగే మొన్న ఒక వ్యక్తి జూలై 2వ తారీఖు బార్లో కల్తీ మద్యం తాగి చనిపోయాడో తెలియదు, హాస్టల్కి చనిపోయాడో తెలియదు. ఆ వ్యక్తిని అసలు మానవత్వం లేకుండా లాగి బయటపడేసి కాగితాలు ఏరుకునే వాడి కింద సృష్టించారు. అసలు ఆ వ్యక్తి లోపల కల్తీ మందు చనిపోయాడా లేకపోతే హాస్టల్లో చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపేశారా, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయించారా? ఏవి చేయించకుండా ఆ మనిషిని లాగి బయటపడేసి కాగితాలు ఏరుకునేవాడని చెప్పి చూపిస్తే ఎలా ప్రజలు ఒప్పుకుంటారు? ఎదురుగా ఎన్ని కుటుంబాలు, గ్రీన్ పార్క్ బార్ ఎదురుగా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలందరూ ఉదయాన్నే దిగువ కూరస్తులు మొత్తం అక్కడ కూలి పనులు చేసుకునేందుకు అడ్డాపైకి వస్తారు. 200 మందికి పైగా వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత బారు మొహం చూసి 6 గంటలకి బార్ ఓపెన్ లో ఉంటే వాడు పనికి పోయేవాడు కూడా పనికి పోకుండా బార్లో పోతాం. మీరు అనొచ్చు, అయ్యా వాళ్ళు పనికే పోవచ్చు, బార్ కింద పోతాను. చిన్న పిల్లలకి కూల్ డ్రింక్ 2 సార్లు తప్పిస్తే పక్క రోజు నుంచి ఏడిపిస్తున్న రోజులు ఎడిక్ట్ అయిపోయి అట్లాంటిది మద్యపానానికి ఎడిక్ట్ అయ్యే వ్యక్తులు ఎంతమంది ఉంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. దీనిపైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని ఈ బార్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిందో కోరుచున్నాం.